మనం అలవాటుగా నమ్మేస్తున్న వాస్తవాల్లో ఒకటి, ప్రాణాలు పోసే ప్రేమ ప్రాణాలు తీస్తుంది కూడానని. ఈ విషయాన్ని ఎన్నో కథలు, కవితలు వర్ణించాయి, గుండెలు పిండేశాయి. నేటికి 60 ఏళ్లకు ముందే వెలువడినా ఇంకా మనసులని కలుక్కుమనిపిస్తూనే ఉంది. ఈ దురాగతాలు ఆగాలని ఆక్రోశింపజేస్తూనే ఉంది ఈ కాలాతీతమైన కథ. అలరాస పుట్టిళ్ళు. రచన శ్రీమతి ఎన్ కళ్యాణసుందరి జగన్నాథ్. అమ్మవారి గుడి పాడుబడి ఉంది. తలవాకిళ్ళు దుమ్ము, సాలీళ్ళు. మునుసబుగారి లోగిలి అరుగులు విరిగి రాళ్లు బయటపడ్డాయి. అరుగుమీద స్తంభంలోనుంచి కూడా రాళ్లు ఊడిపోయినాయి. లోగిలి సింహద్వారం వద్ద మెట్లు గచ్చుపోయి రాళ్లు పెళ్లగిలిన చోట్లల్లో రావి మొక్కలు, చిన్న గడ్డిపరకలు ముల్చుకొచ్చినాయి. మేడమీద వేసిన కిటికీలకి సాలీడు పట్టింది. భవంతి గోడలన్నీ నల్లబడిపోయి అక్కడక్కడా పెచ్చులు రాల్తూ బీటలు కూడా పడ్డాయి. లోగిలి పెరట్లో ఒక్క నూతి చుట్టూ తప్ప అంతా నిలువెత్తు గడ్డి పెరిగి ఉంది. నుయ్యి ఒకవైపు కూలింది. ఖాళీ ధాన్యపు గాదులన్నీ పందికొక్కుల కన్నాలు. లోగిలికి ప్రక్కగా వీధికి అటుప్రక్క ఉన్న పెద్ద దొడ్డిలో గడ్డివాములు ఉన్న చోట వరిగడ్డి కుళ్ళి మోకాటి లోతన పడి ఉంది. సగం విరిగిన చావడిలో ఒక మూలన నులకమంచాలు, విరిగిన గోనె మడతమంచాలు మేటగా పడి ఉన్నాయి. మరోవైపున తుప్పుపట్టిన నాగటికర్రులు, కొడవళ్ళు, గొడ్డళ్ళు, విరిగిన నాగలికొయ్యలు, చీకిపోతున్న గోనెలు, పలుపులు ఏటిగా పడి ఉన్నాయి. కట్టుకొయ్యలన్నీ ఖాళీ పైకప్పు మీద పెంకులు లేచిపోయినాయి. చాలా చోట్ల పెద్ద గాలికి విరిగిన కొబ్బరి చెట్లు, బాదం చెట్టు పడినవి పడినట్టే ఎండిపోయినాయి. సగం విరిగిన కమ్మరేగు చెట్లు రెండూ విరిగినంతవరకు తల్లి చెట్టు నుంచి వేళ్లాడుతూ అలాగే ఎండిపోయినాయి. కుంకుడు, బూరగ చెట్ల క్రింద పండాకులు మోకాళ్ల ఎత్తున రాలి ఉన్నాయి. చుట్టూ ఉమ్మెత్త, జిల్లేడి చెట్ల మయం గడ్డిలో. పున్నయ్య చెరువు పామంచాలు విరిగి చెరువులోకి ఒరిగి ఉన్నాయి. వాట్లల్లో కొన్ని పెద్ద పెద్ద రాళ్లు మాత్రం కొంచెం దూరంగా పడేసి ఊరువాళ్లు బట్టలు ఉతుక్కుంటున్నారు. పొలంలో ఉన్న పున్నయ్య చిన్నాయమ్మగారి సమాధుల సున్నం నల్లబడిపోయింది. చుట్టూ గడ్డి ములిచి సమాధుల్ని కప్పుతోంది. సమాధుల మీద రాళ్లు 2-3 చోట్ల ఊడి వచ్చేసినాయి. తాడి చెట్ల మీద కాకులు గుంపులు గుంపులుగా కూచుని కావు కావుమని అరుస్తున్నాయి. లోగిలి వెనకవైపు నుంచి తుమ్మ చెట్ల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ సాయంత్రపు ఎర్రటి ఆకాశం ముందు నల్లగా నిటారుగా మొండి తాడిచెట్టు ఒకటి నించుని ఉంది. దానికి తామరగుంటకి మధ్య ఉన్న మంటిదారిలోనుంచి రిక్షా ఒకటి వస్తోంది. తామరగుంట అంతా నాచుతో నిండి ఉంది. చుట్టూ బురదబాములు వరసగా తలలు మాత్రమే నీళ్లలోనుంచి బయటికి పెట్టి గాలి పీల్చుకుంటున్నాయి. ఆ రిక్షా లోగిలి సింహద్వారం దగ్గర ఆగింది. దానిలోనుంచి ఒక వృద్ధాప్యం సమీపిస్తున్న ఆవిడ దిగింది, చేతిలో ఒక సంచీ పట్టుకుని. లోపల నుంచి అడుగుల చప్పుడు ఖాళీ భవంతిలో ప్రతిధ్వనించింది. ఈవిడకంటే మరికాస్త పెద్ద వయస్సు గల మరో ఆవిడ లోపల నుంచి వచ్చింది. ఎండలో వెలిసి వానల్లో తడిసిన ముఖం. ఈవేళ ఆ ముఖం దుఃఖంగా కూడా ఉంది. వచ్చేశారు కదా అక్కమ్మగారు, మీరు అందుకోలేరేమో అనుకున్నానండి అంది. అక్కమ్మ పవిట కొంగు ముడివిప్పి చిల్లర తీసి రిక్షావాడికిస్తుంటే క్రింద పెట్టి ఉన్న సంచీ పట్టుకుని చంద్రమ్మ ముందు, అక్కమ్మ వెనక ఆ శిథిల సోపానాలు ఎక్కి ఆ నిశ్శబ్దాల్లోకి వెళ్లారు. వీధి అరుగుమీద నిశ్చలంగా పడుకుని ఉన్న మేకపిల్ల బే బే అని అరచి పక్కనుంచి దూకి పారిపోయింది. ఈమాత్రం అలజడికే. లోపలికెడుతుంటే లోపల గుమ్మంలోనుంచి వేళ్లాడుతున్న సాలీడు
అక్కమ్మ ముఖానికి చుట్టుకుంది. ఇల్లంతా తుడిశామమ్మా, ఇంకా బూసు ఇక్కడ ఉండిపోయిందన్నమాట. ఈ పెద్ద గవిడి కూడా నేనొచ్చాక తెరిచానండి. 4 రోజులే అయింది. 6 ఈరు రావాలి గందా, ఇక ఇప్పుడు అని తెలిసి తెరిచేశాను అంది చంద్రమ్మ. అక్కమ్మ సాలిడు తుడుచుకుంటుంటే ఎత్తైన స్తంభాల మధ్య చంద్రమ్మ గొంతు బోయి బోయిమని మారుమ్రోగింది. ముందర మండువాలో గచ్చు ఊడిపోయిన చోట, బీటలు వారిన చోట గడ్డి మొలిచింది. మండువా వసారా అంచులలోనుంచి రావి మొక్కలు, మర్రి మొక్కలు మొల్చుకొచ్చినాయి. మండువాలో అడ్డంగా ఒక తొండ ప్రాక్కుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నా ధారకం దిగుతోందా అంది అక్కమ్మ నడుస్తూనే. విచారంగా, నిమ్మళంగా, కొంచెం గంజి అంది చంద్రమ్మ. ఈ పాటికి వాళ్ళందరికీ ఉత్తరాలు అందే ఉండాలి. వచ్చే సమయం అయింది అంది అక్కమ్మ రెండో మండువా దాటుతూ. ఆ మండువా వెనక వసారాలో నులక మంచం మీద ఒక వృద్ధుడు పడుకుని ఉన్నాడు. పైన మెడ వరకు బోర్నీసు కప్పి ఉంది. నేల అంతా అక్కడక్కడ గోతులు పడి ఉంది. మంచానికి కొంచెం దూరంలో ప్రక్క వసారాలో పాతదై తుప్పుపట్టి ఊడిపోతున్న ఒక చిలక పంజరం వేళ్లాడుతోంది. అక్కమ్మ మంచం దగ్గర కొంచెం వంగి అన్నా అని నిమ్మళంగా పిలిచింది. వృద్ధుడు పలకలే. ఒక అరగంట నుంచి కొంచెం నెమ్మదిగా ఉండారమ్మా, మూలుగుడు అది లేదు అంది చంద్రమ్మ. లోపలి గదిలో నుంచి సుబ్బారాయుడు భార్య వచ్చింది అడుగులు పట్టివేసుకుంటూ. డాక్టర్ ఏమన్నాడు వదినా అంది అక్కమ్మ. వచ్చావా అమ్మా? కాళ్ళు కడుక్కున్నావా? ఎవరేమంటారు? ఏం లాభం లేదంట. పేరంటాలయ్య కొడుకు అన్నాడు అంది. తెల్లవైద్యం తెలిసిన వాళ్ళని పిలవకపోయావా అంది అక్కమ్మ. సరే, మందు వద్దు, మాకు వద్దు, డాక్టరు అసలే వద్దని ఎంత పట్టుబట్టాడో చంద్రాయనడుగు. అసలే పట్టుదల మనిషాయే అంది సుబ్బారాయుడి భార్య. అసలు ఆయన బతుకులో మందెప్పుడైనా తిన్నారేంటుండి అంది చంద్రమ్మ. అంతలో లోపలి గదుల్లో నుంచి ఒక చూరు గబ్బిలాయి గదికడ్డంగా ఎగురుతూ వచ్చి రోగి మంచము, ఆడవాళ్లని దాటి యువతల గదుల్లోకి వెళ్ళిపోయింది. శబ్దం లేకుండా కింద పడి ఉన్న విసనకర్ర అందుకుని కాసేపు రోగికి విసిరింది అక్కమ్మ నుంచుని. నేను వంట చేస్తాను, నువ్వు కాసేపు గాలికి బయట కూర్చో, వీధి అరుగు మీద, లోపల మరీ ఒంటరిగా ఉంటుంది అంది సుబ్బారాయుడు భార్య. ఎందుకొదినా, నేను చేస్తాన్లే, నీవన్న దగ్గర కూర్చో అంది అక్కమ్మ. రేపట్నుంచి ఎలాగా చాకరీ తప్పదు గదమ్మా నీకు అంది ఆమె. ఊప్పుడు ఎట్టాగా నిద్రోతుండారిగిందా అయ్యా, మీరు అలసిపోయారిగిందా, కాళ్ళు కడుక్కోండి, బయట కూకుందాం అంది చంద్రమ్మ. బయట గోడను ఆనుకుని అరుగుమీద కూర్చుంది అక్కమ్మ. చంద్రమ్మ స్తంభాన్ని ఆనుకుని కూర్చుంది. దూరంగా ఎక్కడినుంచో ఆవు అంబా అని అరిచింది. యేసు వంటి మహారాజు, ఎంత మెత్తని గుండెకాయ, ఏం కథలే అంది చంద్రమ్మ తల వంచుకుని. ఒకప్పుడు మా ఇంటి మడిసి అని తల ఎత్తుతూ చెప్పసాగింది. నన్ను బాదాడు, ఒక్క పరుగుచ్చుకుని ఇక్కడికి వచ్చి పడ్డా. ఈ మహారాజు కూసోనుండాడు. నాకింకేం తోసలే. ఆయన 2 పాదాలు పట్టుకున్నా. మా ఇంటోడు నా వెనకాల్తే వచ్చేశాడు బడితుచ్చుకుని. ఈ బాబు లేచి ఒక్కటుచ్చుకున్నాడు శాంపమీద. ఆ మడిసి ఇంకంతే. 2 చేతులు మొహం మీద ఆదిం పట్టుకున్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అతకాడికి. నా కడుపు ఆగలే. మళ్ళా కాళ్ళుచ్చుకున్నా. బాబయ్య బాబయ్య కొట్టబోకండి, వదిలేయండి అని ఏడిశా. ఆయన నా మాట ఇన్నాడో లేదో గాని జేబులో చెయ్యెట్టి చేతికొచ్చిన రూపాయలు ఇచ్చేశారు మా ఓడి దోషుల్లో. మా ఓడు అన్నాడిగిందా, నేను ఉత్తినే కొట్టినానండి అయ్యగారు. నేను గొడ్డల్లే కట్టపడి ఇంటికొచ్చే తలికి ఇది కూడు వండకుండా ఆ కన్నిగాడితో మాట్లాడుతా కూకుంది. ఆడేంటి ఏంటో గట్టిగా చెప్పా. ఇది గంటే పడి పడి నవ్వా అన్నాడు. అయ్యగారి కళ్ళు చింతనొప్పులైనాయి. ఈసారి కన్నిగాడితో మాట్లాడితే దీన్ని ఒక్క ఈటన నరికేయరా అన్నాడు మా మనిషితో. ఆయన ముఖం చూస్తే అంత భయం వేసినది నాకు.
ఆ భయం ఇప్పుడికీ వదల్లే నాకు. మా నీతిమంతుడుండి ఆయన. కోపం ఉంటే ఉండాది గాని అంతా కనికారం. ఆయనిచ్చిన రూపాయలు పెట్టుకుని కడుపార ఇందు చేసుకు తిన్నాం. మా ఓళ్ళు శానా మంది ఇంకా నిలకడ లేకుండా కుప్పలో గట్రా నలుపుకు తింటా దొంగతనాలేగిందా, ఇంకా కొలవుత్తేగిందా. ఈ మహారాజు మమ్మల్ని పిలిచి పొన్నయ్య చెరువు మీద కావిలిగా పెట్టి ఇల్లు వాకిలి ఇచ్చే. మా రాజుకి పువ్వుల విమానం వస్తాది వెళ్ళేటప్పుడు. ఆ చెరువు కూడా ఈరి తాతగారితో ఉంచిందేనంటుండి. ఆ తాతగారి ఏనంటగా సమాధులు అంది. కాసేపు నిశ్శబ్దం. అంతా ఎదురుంగా తామరగొట్ట గట్టుమీద నుంచి కప్పలు బెకబెకమని అరుస్తున్నాయి. చుట్టూ కీచురాళ్లు కూస్తున్నాయి. కనుచీకటి పడుతోంది. ఈ జబ్బు ఫలానా అని తేల్చిన వైద్యులు లేరుగదా ఇన్నాళ్ళున్నూ అంది అక్కమ్మ. అసలు ఏ వైద్యులతో పలకరించారాయన? అసలు ఒకళ్ళతో మాట్లాడారా ఇన్నేళ్ళు? ఏదో గట్టిగా గనక ఇట్ట గెంటుకొచ్చారు కానుండి అంది చంద్రమ్మ. అక్కమ్మకి ఈ లోగిలిలో తను గడిపిన బాల్యం అన్నీ మనస్సులోకొస్తున్నాయి. ఈ ఇంటి సిరి సంపదలేమైపోయినయో చంద్ర, రోజులెట్లా మారిపోయినయ్యో అంది అక్కమ్మ నిమ్మళంగా. ఎందుకు చెప్తారమ్మా, ఆ సత్యవతమ్మగారి పెళ్ళయింది, లక్ష్మి తొలిగింది. ఒకేళ ఏమన్నా శాతమా, గిట్టనోళ్ళు ఏమన్నా చేశారా అనిపిస్తుంది నాకు అంది చంద్రమ్మ. సత్యవతి పేరు ఎత్తేటప్పటికీ అక్కమ్మ మనస్సు బరువెక్కింది. సత్యవతి అక్కమ్మ కలిసి పెరిగారు. దూరపు బంధువులు చిన్న బ్రతుకు బతకడం వల్ల అక్కమ్మ తండ్రి వీరయ్య సుబ్బరాయుడు తండ్రి మునసబుగారిని ఆశ్రయించి లోగిట్లోనే ఉండిపోయాడు సకుటుంబంగా. తల్లిలేని సత్యవతికి పాలిచ్చింది అక్కమ్మ తల్లి. బ్రతికి ఉన్నన్నాళ్ళు లోగిలి సువ్వారాలన్నీ ఆవిడే నిర్వహించింది. అక్కమ్మకి సత్యవతికి బలీయమైన స్నేహం. ఇద్దరికీ మరుగులు లేవు, ప్రాణ స్నేహితురాళ్లు కూడాను. చంద్రమ్మ లాంతరు వెలిగించురావడానికి లోపలికెళ్ళింది. అక్కమ్మ మనస్సులో జ్ఞాపకాలు కదిలినై. బాధతో సుమారు 40 ఏండ్ల క్రితం జరిగిన గాథ అదంతా. సుబ్బారాయుడు తరుణప్రాయంలో అది నెలపొడిచింది. రాత్రి 2 జాములైంది. ప్రపంచం పగటి వేసవి తాపం అంతా మరచి నిద్రపోతోంది. తన మామూలు ప్రకారం లేచి చేతిలో హరికేన్ లాంతరు పట్టుకుని గొడ్లచావిడి అంతా కలియచూచి, ధాన్యపు కొట్లు తాళాలు లాగిచూచి, వాటిలో ధాన్యం గరిసెల చుట్టూ తిరిగివచ్చి చెప్పులు వదిలి మండువాలో మంచంమీద పడుకోబోతున్నాడు సుబ్బారాయుడు. ముందరి వాకిట్లో ధాన్యం పాతరమీద వరిగడ్డిమీద చాపలు పరిచి పండుకున్న చింతాలు నల్లిగాడు పెట్టే గుర్రు తప్ప అంతా నిశ్శబ్దం. ఒక్కసారి చిన్న గాలి గట్టిగా విసిరింది. ఇంటి ముందర తామరగుంట మీద నుంచి పెద్ద గుమ్మానికి కట్టి ఉన్న కొంచెంగా ఎండిన మామిడాకుల తోరణాలు ఆ చిరుగాలికి గలగలమన్నాయి. ఎక్కడో చిన్న అడుగుల చప్పుడైంది. పండుకోబోయే సుబ్బారాయుడు తిరిగి లేచి కూర్చున్నాడు. మరి కాస్త ఆలకించాడు. అవును, అడుగులే. అడుగులు ముందరి వాకిట్లోకి వస్తున్నాయి. ధాన్యం పాత్ర వద్దకే లాగుంది. గరిసెల సుమారున ఆగినట్టుగా ఉన్నాయి. ఊళ్ళో దొంగల ముఠాలు తిరుగుతున్నట్టు వినికిడి. సుబ్బారాయుడు బస్తాల మీద ఉన్న వెండి పొన్నుకర్ర చేత పట్టుకుని తెరిచి ఉన్న తలుపులోంచి బయటకొచ్చాడు. గరిసె దగ్గర ఎవరూ లేరు. ఒక్కసారి గొంతు సవరించుకుని ఎవరది అన్నాడు దృఢంగా. ఎవ్వరూ పలకలే. మళ్లీ పిలిచాడు. అంతా నిశ్శబ్దం. కాని గరిసెకి అవతల ప్రక్కగా గాలికి బట్ట రెపరెపా కొట్టుకుంది. సుబ్బారాయుడు ధైర్యం చేసుకుని గరిసెకి అవతల ప్రక్కగా వెళ్ళాడు. ఎవరది? వాడిన పువ్వుల వాసన కొట్టింది. ఆ పక్క వేప చెట్టు నీడ పడుతోంది. ఆ నీడలో మసక వెన్నెలలో ఒక స్త్రీ 2 చేతులతోనూ ముఖమంతా కప్పుకుని ఉంది. ఈసారి ఎవరు నువ్వు అని గర్జించాడు. బదులు లేదు. కాని ఆ అరుపుకి ఇంటికి దూరంగా మొండి తాటి చెట్టుకి 2 పలుపులతో కట్టేసిన కారు దున్న ఒకటి తలకాయ క్రిందకి చాపి అని అరచి ముందరి కాలుతో కోపంగా నేలని వెనక్కి తవ్వింది 4-5 సార్లు. బండెడు దుమ్ము లేచింది. పలుపు తెంపుకోవడానికి ప్రయత్నించింది.
సుబ్బారాయుడు అక్కడే ఆగాడు. ఒక్క క్షణం ఆ స్త్రీని పరకాయించి చూచాడు. ఆవిడ తల్లో వాడిన ఎర్రబంతి పువ్వు, బొగడచెండు ఆ మసకవినలో కొంచెం నల్లగా కనిపించినయి. ఇంకా దగ్గరగా వచ్చాడు. సుబ్బారాయుడికి అనేక తలంపులు ఒక్కసారిగా వచ్చాయి. సత్యవతి అన్నాడు. అన్నా, నేనే. సత్యవతి దీనస్వరం వినేటప్పటికీ సుబ్బారాయుడికి మనస్సు కరిగిపోయింది. వెంటనే భయం కూడా కలిగింది. కూడా వచ్చిందెవరు అన్నాడు. సత్యవతి మాట్లాడలేదు. ఇంత అర్ధరాత్రి సత్యవతి ఎందుకొచ్చింది? ఎలా వచ్చింది? ఏమాపద కలిగిందో? ఏమాపద కలుగుతుంది? పెండ్లి అయ్యి 2 వారాలే గదా అయింది. పందిరైనా విప్పలేదే. ఎంత ఆపదైతే మాత్రం అర్ధరాత్రి పూట ఆడకూతురు ఇల్లు విడిచి నడిచి రావడమా? ఇంత దూరం, అందులోనూ అత్తవారిల్లు విడిచి పుట్టింటికి. ఏమి అఘాయిత్యం! భూమి పుట్టినప్పటినుంచి ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా చేశారా? అట్లాని ప్రపంచంలో ఎవరైనా విన్నారా? రేపు ప్రొద్దున్న నలుగురిలో తల ఎత్తుకోవడం ఎట్లాగా? సుబ్బారాయుడు కోపం ఆపుకుని లోపలికిరా అన్నాడు. అన్నా చెల్లెలు ఎదురుపడి మాట్లాడుకోవడం అరుదు. అందులోనూ అతను పెద్దవాడైన తర్వాత. అసలు ఆ మాటకొస్తే పెద్దన్నగారితో అతని 6 తమ్ములు బదులు మాట్లాడరు. పిలవకుండా ఎదురుగా రారు. అతను చావిట్లో ఉన్నంతసేపు ఆడపిల్లల గొంతులు బయట ఆ ప్రాంతాల్లో వినిపించవు. పైగా పెద్దబ్బాయంటే తండ్రి మునసబుగారికే అదొక మోస్తరు. సత్యవతి ఆడవాళ్లంతా పడుకున్న 2వ మండువాలోకి వెళ్ళింది. మండువాలో తూర్పున వసారాలో సత్యవతి గది ముందు వెళ్లాడగట్టిన పంజరంలో నుంచి చిలుక సత్యవతిని చూడంగానే పాట మొదలెట్టింది కీచుగొంతుతో. వచ్చేవు పోయేవు ఓ రామచిలుక, అలరాస పుట్టిళ్ళులా వార్తలేమి. పట్టుచీరలు కొన్నారు పణతి మీ అన్నలు, వనిత మీ అన్నలు వచ్చుచున్నారు. నడిరేయి ఈ సందడికి పండుకున్న వదినలు లేచారు. ఇదేమి ఆగడమమ్మా, ఎప్పుడూ ఎరగం ఈ విచిత్రం. పేరు ప్రతిష్టలు మన్ను గలిశాయి అన్నారు. 4 నోళ్లలో వేస్తా ఉంది నాయనా ఈ ఇంటిని. మిగతా ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్టా అవుతాయేక అంది సత్యవతి మారుతల్లి పక్కమీద లేచి కూచుని విసనకర్ర చేత్తో అందుకుంటూ. ఈ మాటలకి మారుటి చెల్లెళ్ళు 4 లేచారు, ఆవిలిస్తూ విరుచుకుంటూను. సవతి తల్లి చావిట్లో పెద్ద మంచం మీద పండుకున్న మున్సబుగారి చెవిలో అప్పటికప్పుడే వెళ్లి ఊదేసింది. ఆయన ప్రక్కగానే మడత మంచం మీద పండుకున్న వీరయ్య లేచాడు దిగ్గున, పక్కన ఉన్న తువ్వాలుతో మెడ చెమట తుడుచుకుంటూ. పై మేడ మీద పండుకున్న మునసబుగారి కొడుకులందరికీ కూడా తెలిసింది. ఆ రాత్రి మునసబుగారి ఇంట్లో ఎవరూ నిద్రపోలేదు. అక్కమ్మ వచ్చింది సత్యవతి గదిలోకి. అక్కమ్మని చూసి కళ్ళు తుడుచుకుంది సత్యవతి. అక్కమ్మ తలుపు జారగలవేసి దగ్గరసా వచ్చి కూచుంది. బయట దారులని దొంగలు తిరుగుతున్నారంట, ఎట్టా రాగలిగేవు సత్యవతి అంది. ఇదిగో అందెలు కడియాలు దారాలతో కట్టాను మోగకుండా, మిగతా నగలన్నీ తీసేసి వాళ్ళింట్లోనే పారేశాను అంది సత్యవతి తల వంచుకుని. కొంచెంసేపు ఇద్దరూ మౌనం. ఏమైంది అడిగింది అక్కమ్మ. సత్యవతి ఇంకా తల వంచుకుంది. నిన్న సాయంత్రం నన్ను బలవంతంగా ముస్తాబు చేశారు. పడకింటివైపు తొంగి చూడనైనా చూడకుండా నేను పారిపోయి వచ్చేశాను. అక్కమ్మ తన పవిట కొంగుతో సత్యవతి కళ్ళు అద్దింది. ఏటికి ఎదురీదడం కష్టం సత్యవతి అంటూ. మర్నాడు మధ్యాహ్నం వేళకల్లా అత్తవారి పాలేరు వచ్చాడు. చింతాలు సవారి బండి కట్టాడు. వీరయ్య, అక్కమ్మ, సత్యవతి కూడా దిగబెట్టడానికి బయలుదేరారు అత్తవారి ఇంట్లో. అసలు ఆడదానికి ఇష్టమూ అయిష్టమూ ఏంటి అంది సవితి తల్లి. పరువు ప్రతిష్టలు గల కొంప బయటికి ఈడ్చకు తల్లి అన్నాడు మునసబుగారు నిమ్మళంగా దగ్గుతూ. తిరిగి వచ్చావా గడపగడ్డంగా నరికేస్తాను అన్నాడు కోపంగా సుబ్బారాయుడు. బండిలో ఎవరూ పైకి మాట్లాడలేదు. తన కష్టాలన్నీ మనస్సులో తలపోసుకుంది సత్యవతి. 1 వారం దినాలకి ముందు ఇలాగే చడి చప్పుడూ లేకుండా అత్తవారి ఇంట్లో నుంచి చీకటి గడ్డం పడ్డది. ఎక్కడా మనుష్య సంచారం లేదు.
పండిన చేల ప్రక్కనుంచి బళ్లదారిని నడిచింది. కొంత దూరం వచ్చేసరికి వెన్నెల వచ్చింది. ఎంత దూరం చూచినా వెన్నెల వెలుగులో అనంతంగా పొలాలు తప్ప మానవుడు కనిపించలే. పొలాల్లో ఎక్కడో ఒక నక్క అరుస్తూ పరిగెట్టింది. తన కాళ్ల అడుగుల చప్పుడు తనకే పెద్దగా వినిపించి ఆఖరికి గోనలేరు దగ్గరికి వచ్చింది. అడ్డుదారిని వేసవిలో ఏరు ఎండి నీళ్లు నడుం వరకే వస్తాయి. ఏరు శాంతంగా ప్రవహిస్తోంది. అలల మీద చంద్రుడు మెరుస్తున్నాడు. కాని వెంటనే భయం వేసింది. నీళ్లలో కాలు పెట్టబుద్ధి కాలేదు. ఒంటరిగా తన చిన్నతనపు భయం ఇంకా ఉండిపోయింది. ఈ గోనలేట్లోనే చాలా భయపడ్డది. ఒకసారి బాల్యంలో 3 రోజులు జ్వరం కూడా వచ్చింది. అప్పుడు ఒకనాడు రోహిణీకార్తె ఎండలకి భూమి మాడి ఉంది. ఆనాడు మృగశిర కార్తె వచ్చిన కొత్త కాలువలు వదిలి రోజులు ఎవరూ చూడకుండా అక్కమ్మ తను ఆ ఏట్లో దిగారు. ఒడ్డున ఆడుకోవడానికి ఇంకా దిగువని పక్క ఊరి పిల్లలు తడి ఇసుక ముద్దలు మీద జల్లుకుంటూ ఆడుకుంటున్నారు. కాలువకి ఎగువ నుంచి కొత్త నీళ్లు వస్తున్నాయి. వీళ్ళు ఎవళ్ళూ చూడలేదు. నీళ్లు చిక్కగా ఎర్రగా బురదతో నొరగలతో పొర్లుకుంటూ వస్తున్నాయి. వీళ్ళని దాటుకుంటూ పోతున్నాయి. పిల్లలు కాస్త ఇంకా ఒడ్డుకి తప్పుకున్నారు. చెట్ల ముద్దులు, విరిగిన పచ్చి చెట్ల కొమ్మలు అన్నీ నీళ్లలో కొట్టుకొస్తున్నాయి. ఒడ్డుకి తప్పుకోబోతున్న సత్యవతికి ఒక ముళ్లకంప నీళ్లల్లో గీచుకుపోయింది. ఆ గాయాలు తడుముకుని తల పైకెత్తే లోపుగా నీళ్లల్లో ఒక ఆడమనిషి చెయ్యి కనిపించింది, గాజులతో సహా. ఆ చేతి పక్కనే నల్లటి జుట్టు నీళ్లమీద సగం మునిగి సగం తేలి చేతితో సహా ప్రవాహ వేగంలో ఏటి మధ్య నుంచి వెళ్ళిపోయింది. క్షణంలో కళ్ల ముందు ఆ శవం, ప్రవాహ వేగము ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ముచ్చెమటలు పోసినాయి. కాళ్లు శక్తిహీనమై మడతలు పడ్డాయి. ఒక నిమిషానికి ధైర్యం తెచ్చుకుని కాళ్లు నిలదొక్కుని వచ్చిన దారినే వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నడిచింది. అత్తగారు అప్పుడే లేచి పెరట్లోకి వెళ్ళి వస్తుందనుకుని, ఒంటరిగా ఎందుకు లేచి వెళ్ళావు అంది. ఈ ఆలోచనలు భయాలతో అత్తవారిలు సమీపిస్తోంది బండిలో సత్యవతికి. ఇక్కడ పాలూరులో బండి వెళ్తున్న దారే చూస్తూ నిలబడ్డాడు సుబ్బారాయుడు. బండి 10 బారలు పోయాక వెనక్కి తిరిగాడు. లోగిలివేపు అరుగుమీద కూచుని అరుగు క్రింద ఉన్న పెంపుడు లేళ్లు గౌరీ రాజాలకి లేత గడ్డి మేపుతున్నాడు. లోపల నుంచి కొండలయ్య వచ్చాడు. అమ్మవారి కొలువుల ఖర్చుల వివరాలకి, ఉత్సవాలకి, ప్రభలకి అయ్యే రొక్క విషయం అంతా మాట్లాడి ఇనపపెట్టి తాళం తీసుకుని లోపలికి వెళ్ళాడు కొండలయ్య. దూరపు మేనల్లుడు, ఆశ్రితులు కూడాను మునసబుగారికి. ఈ వ్యవహారాలన్నీ చూచే బాధ్యత ఈ మధ్యనే సుబ్బారాయుడు తలమీద పడ్డది. మునసబుగారి వయస్సు కృంగిన తర్వాత ఈ నిర్వహణ అంతా చెంగల్వరాయుడు మోశాడు. అతని పేరు జ్ఞాపకం రాగానే కొంచెం కళ్ళు ఎర్రనైనాయి. ఏమి అభిమానం! వెళ్ళేటప్పుడు డబ్బిస్తే పుచ్చుకోలే, వద్దంట. ఇంకా ఇంట్లోనే ఉంటే ఇంకా ముదురును వ్యవహారం. ఎందుకైనా మంచిది పంపించేయడం. ఇంకా నయం, ఇంత గల ఇంటికి ఎంత అప్రతిష్ట! బయట ఎక్కడన్నా ఏమన్నా మాట పుట్టుకొచ్చిందంటే ఇంక చావాల్సిందే. చేతిలో గడ్డి అయిపోయింది. అరుగు దూకి చావిట్లోకి వెళ్ళి కొయ్యపడక కుర్చీలో కూచుని లంకపుగాకు చుట్టుకుంటున్నాడు కొంచెం మనస్సు నెమ్మదిగా. గుమ్మ ముందర నుంచి గవిడిపోతుల్ని బీడుకి తీసుకెళ్తున్నాడు నల్లిగాడు. సుబ్బారాయుడు, రే నల్లిగా, నెవళ్ళకి మేత పెట్టావుట్రా అని అరిచాడు. అతని గొంతు వినగానే జతలో ఒక కారుదున్న హూ హూ అని కొమ్ములు పైకి పెట్టి తల నేలకి వంచి ముందరి కళ్లతో వెనక్కి నేల దువ్వటం ఆరంభించింది, పలుపులు తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ. మిగతా పాలేళ్లు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పలుపులు బలంగా లాగి తీసుకుపోయారు మేతకి. నల్లిగాడి వల్ల ఒక్కడి వల్ల కాలేదు దున్నపోతని ఆపడం. అతను ఉన్నంతకాలమూ అతను ఒక్కడూ ఆ దున్నను అదుపులో పెట్టగలిగేవాడే. ఇప్పుడు 4 కావలసి వచ్చారు. తిరిగి చెంగల్వరాయుడే గుర్తుకొచ్చాడు సుబ్బారాయుడికి. మనిషి ఏమంత వీళ్ళందరికంటే బలాఢ్యుడేమీ కాదు. కాని అదేం మాయో దా దా అంటూ అతను దగ్గరికి వెళ్లేసరికల్లా ఆ పాపిష్టిదున్న తల పైకెత్తి కాళ్లు దువ్వటం ఆపేసి పసిపిల్ల చూచినట్టు చూచేది. సుబ్బారాయుడు లేచి గొడ్లచావిడి ఉన్న పెద్ద దొడ్లోకి వెళ్ళాడు. దొడ్లో వరిగడ్డ మెటుల్లో
గడ్డి మీదేసుకుని ఆటలాడుకుంటున్న పాలేళ్ల పిల్లలందరూ ఎక్కడి వాళ్లక్కడ మీద ఉన్న వరిగడ్డి కదలనీయకుండా గప్చిప్గా ఉండిపోయారు. సుబ్బారాయుడు వెనక చేతులు కట్టుకుని తల ఉంచుకుని ఆలోచనగా నిమ్మళంగా అడుగులు వేస్తూ ఇంకా దొడ్డి లోపలికి వెళ్ళాడు. పందెపు కోడిపుంజులకి తౌడు కలిపి పెడుతున్న చిన్న పాలేళ్లు లేచి నుంచున్నారు. కాని సుబ్బారాయుడు అక్కడ కూడా ఆగకుండా ఇంకా వెళ్ళాడు. చిన్న చావిట్లో 7 సంవత్సరాలు చెంగల్వరాయుడు పండుకున్న మడతమంచం జారవేసి ఉంది. చావిట్లో ఒక ప్రక్క కప్పు కంటుకుంటూ పేర్చిన తుమ్మమొద్దులు, సరుకుమొద్దులు ఉన్నాయి. సువ్వారాలకి పెద్ద గొడ్ల చావిట్లో 6 లేగలు మూతులకి చిక్కాలు కట్టుకుని పండుకుని ఉన్నాయి. 4 ముసలి ఎద్దులు కట్టుకొయ్యల వద్ద పండుకుని నిమ్మళంగా నెమరు వేస్తున్నాయి. లేవలేక రోజులు లెక్కపెట్టుకుంటున్నట్టుగా పెద్ద ఎద్దు వీపుమీద జోరీగని చేత్తో కొట్టేశాడు. ఎద్దు తృప్తిగా ఎత్తలేక తల పైకెత్తి చూచింది. ఆ కట్టుకొయ్యల దగ్గరనుంచి పావురాయిగూళ్ల దగ్గరికెళ్ళి పావురాలని బయటికి తీసి ఒక్కొక్కటే ఎగరవేశాడు. పావురాలు కాళ్ల అందెల రవళితో గలగలమంటూ ఆకాశంలోకి గుంపుగా ఎగిరి మొగ్గలేస్తున్నాయి. సుబ్బారాయుడు ఒక తుమ్మముద్దు మీద కాళ్లు దగ్గరగా తీసుకుని కూచున్నాడు, తృప్తిగా చుట్ట పీలుస్తూ. పాలేరువొకడు బుట్టెడు పెసలు పావురాల మేతకోసం తెచ్చి అతని కాళ్ల వద్ద పెట్టి వెళ్ళిపోయాడు. చచ, పేరు ప్రతిష్ఠ, ఈసారి తిరిగి రాని చెప్తా అన్నాడు తనకు తానే పండ్లు బిగించి కనుబొమ్మలు చిట్లించి. అక్కమ్మ మనసులో ఈ గాథ ఇంకా నడుస్తూనే ఉంది. పైకి మాత్రం ఏమీ మాట్లాడ్డం లేదు. చంద్రమ్మ కూడా మాట్లాడకుండా కూచునే ఉంది. ఇద్దరి మధ్య లాంతరు వెలుగుతోంది. దూరాన్న కుక్కలు మురిగినాయి. తామరగుంటలో కప్పలు ఇంకా పెద్దగా అరుస్తున్నాయి. ఇంకో రిక్షా వచ్చి ఆగింది గుమ్మం ముందు. సుబ్బారాయుడి 3వ తమ్ముడు, అతని భార్య, మనవడు వచ్చారు. వాళ్లని తీసుకుని లాంతరు చూపిస్తూ అక్కమ్మ, చంద్రమ్మ లోపలికి వెళ్లారు. అన్నా ఇదిగో చూడు, కళ్ళు తెరువు, చిన్నన్న వచ్చాడు అంది అక్కమ్మ సుబ్బారాయుడు నుదుటి మీద చెయ్యి వేస్తూ. ఎవరు నువ్వు? సత్యవత అంటూ కళ్ళు కొంచెం తెరిచి చూచి, నీవా అక్కమ్మా, వచ్చావా అన్నాడు. వచ్చానన్నా. సత్యవతి ఏది? ఇంకా రాలే? కొంచెం ఆయాసంగా అడిగాడు. అక్కమ్మ కళ్ళు తుడుచుకుంటూ ఒక చాప పరిచింది, వచ్చిన వదినగారిని కూచోమంటూ. చంద్రమ్మ గోడకి ఆనించి ఉన్న బెంచీ మీద దుమ్ము దులిపి చిన్నన్నగారిని మనవణ్ణి కూచోబెట్టింది. మళ్ళా బయటికొస్తుంటే మండువా వసారాలో తగిలించి ఉన్న పాత చిలక పంజరం అక్కమ్మ తలకి తగిలింది. చిలుక లేదు, పంజరం మాత్రమే ఉంది. ఆ చిలుక మీద చెంగల్వరాయుడు జ్ఞాపకం వచ్చాడు. తిరిగి వచ్చి బయట అరుగుమీద కూర్చుని ఉన్న అక్కమ్మకు పంజరాన్ని చూడకపోయినా జ్ఞాపకం రాక తప్పదు. అతను పుట్టిందెక్కడా? వచ్చిందెక్కడికి? ఈ లోగిలి సిరి సంపదలతో అతని బ్రతుకు పెనవేసుకుపోయింది. విధి నిర్ణయాలు, భగవల్లీలలు ఎంత విచిత్రం! ఆ చెంగయ్య ఎక్కడున్నాడో పాపం. సత్తవతమ్మగారిని తలుచుకుంటే ఆయన మతికొత్తారుండి. ఆయన మా దొడ్డ మడిచుండి ఊరంతా అట్టుడిగినట్టు ఉడికిందిగందా అంది చంద్రమ్మ సగం పైకి వినపడుతూ, సగం తనలో తానే. ఎదురుగా స్తంభాన్ని ఆనుకుని కూచుని తల గోడకి చేరవేసి కూర్చున్న అక్కమ్మకి మరికొన్ని గడిచిన దృశ్యాలు మనసులో మిదిలాయి. అప్పుడు సుబ్బారాయుడికి మంచి ప్రాయం. సత్యవతి గాలిలో పువ్వు ఎగిరినట్టు బంగారు జడకొచ్చులతో, కాళ్ల గజ్జల తోడాలతో, చేతి కంకణాలతో లోగిలి ఆవరణంతా ఎగిరి ఆడుతుండేది. 8 సంవత్సరాల వయస్సు. చెంగల్వరాయుడు వచ్చింది ఒక ఉదయం. చేతిమీద బాగా గీచుకుపోయిన గాయాలున్నాయి. పచ్చి రక్తం చారికలున్నాయి చేతిమీద. చెయ్యి కొంచెం పైకి ఎత్తి పెట్టుకున్నాడు. పక్కన ఇంకా బండ్లవాళ్లు నిల్చుని ఉన్నారు. మునసబుగారి చావిట్లో మునసబుగారు మంచంమీద కూచుని ఉన్నారు. సుబ్బారాయుడు వచ్చి పడక కుర్చీలో కూర్చున్నాడు. ఒక బండివాడు చెప్తూ ఉన్నాడు. ఇందాగుండి పొద్దుటేలా చెరువు పక్కనుండి ఈయనగారు చెట్టెక్కాడుండి వాణ్ణం చేసుకోటాకి. ఎండు కొమ్మలు అగపడతా ఉండాయి పైన. ఈయనేమో చెరువులో తపేలతో నీళ్లు ముంచాడుండి. ఈయనగారి తండ్రి మా ముసలాయన్లేండి. ఒడ్డుకు చేరాడుండి. అంతే రామా అన్నాడుండి. నేల మీద కూలబడిపోయాడు. మరి ఏమన్నా పురిగి కుట్టిందో ఏమోనుండి. మేమంతా దగ్గరికి లగితే తలికి
ఈయనగారు చెట్టు మీద నుంచి కిందకి గాబరాగా దూకబోయాడండి. చెట్టు మీద ఎండిన కొమ్మ ఒకటి ఇరిగి చేతి అద్దం మీద నుంచి దూసుకుపోయిందండి. చూడండి ఈ నెత్తురు. మా మంచోరుండి ఇదిగో పక్కింటూరిని అడిగేవుండి. కామందులు పొలంలోకి వెళ్ళారు, కాస్త ఆగమన్నారుండి. దౌర్జాయి చేయించాలండి. తెచ్చినది అన్నం తెచ్చినట్టుగానే ఉండాది. రొక్కం లేకపోయాయి. ఏదో ఇంటికో పువ్వు అయితే ఈశ్వరుడికో మాలన్నారు కదండి. అంతవరకు మౌనంగా ఉన్న సుబ్బారాయుడు, అట్టడనేమీ అక్కర్లేదు, అంతా మేమే చూస్తాం, ఇంకొకళ్ళ ప్రసక్తేంటి, అక్కర్లేదు, మనకి అలవాటు లేదు అన్నాడు కఠినంగా. అంతవరకు ఏదో మైకంలో ఉన్న చెంగల్వరాయుడు, ధాన్యం ఏదో ధర కట్టి మీరే తీసుకోండి అన్నాడు సుబ్బారాయుణ్ణి. సుబ్బారాయుడు కొంచెం వెటకారంగా చిరునవ్వు నవ్వాడు. చిన్నగా, నీ పేరబ్బాయ్ అడిగాడు మునసబు గారు. ఇనుగంటి చెంగల్వరాయుడండి. ఇనుగంటే అన్నారు మునసబు గారు. తిరిగి ప్రశ్నార్థకంగా, మా ఊర్లో ఈయనని ఎరగనోళ్ళంటూ లేరుండి. బాగా బతికిన మారాదులేనండి. తౌరికేమన్నా బంధువులేమనుండి సొట్టరికాలు తిరిగేస్తే అన్నాడు కూడా ఉన్న బండివాడు. కాదు కాదు అన్నాడు పడక కుర్చీలో నుంచి సుబ్బారాయుడు కత్తిలా. చెంగల్వరాయుడు చటుక్కున తల పైకెత్తాడు. నల్లటి గిరజాల ముందర కళ్లల్లో నుంచి వెనక్కి చెదిరినాయి. ఇనుగంటారు అన్న పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంటే అన్నారు మునసబు గారు. లోపల నుంచి ఆటల్లో వగర్చుకుంటూ అప్పుడే గుమ్మంలోకి వచ్చిన సత్యవతి అతన్ని చూచి అట్టే ఆగిపోయింది. మౌనంలో మాటలాగు అతని ముఖంలో ఆగి ఉన్న దుఃఖాన్ని చూచి చైతన్యం లేనట్టు అయిపోయింది. చెంగల్వరాయుడు ఒక్క క్షణం సజీవంగా చూచాడు సత్యవతికేసి. తోబుట్టువులు అన్నదమ్ములు ఎంతమంది అన్నారు మునసబు గారు. ఈయన ఒక్కడే సంతుండి. కోండ్రా గట్రా ఏమీ లేదు. ఇప్పుడు అంతా పోయింది. ఉట్టి కౌళ్లకే చేత్తా ఉండారు ఇటుపక్క బత్తీలో. మరి కాసిన రాళ్ళు గిట్టుబాటు అవుతాయన్నారు. అందుకని మాతో పాటు ఆయన బండి కట్టుకొచ్చారుండి అన్నాడు వెంట ఉన్న మరొక బండివాడు. ఈలోపుగా సత్యవతి తడిసిన గుడ్డ ఒకటి తీసుకొచ్చి గుమ్మంలో నుంచి చేయి చాపింది. ఎవరూ అందుకోలే. సుబ్బారాయుడు, సత్యవతి ఏంటది అని గర్జించాడు. గుమ్మ మీదనే ఆ గుడ్డ పెట్టి సత్యవతి వెనక్కి పారిపోయింది. రెండంగలలో చెంగల్వరాయుడు ఆ గుడ్డ అందుకుని చేతనున్న రక్తపు చారికలు తుడుచుకున్నాడు. తబిసీళ్లన్నీ తెలుసుకున్న మీదట, ఇక్కడే ఉండిపో అబ్బాయి, పాపం మంచి చెడ్డ అంతా మేమే చూస్తాంలే, భయం లేదు అన్నారు మునసబుగారు. చనిపోయిన తన తండ్రికి దహన సంస్కారాలు అన్నీ మునసబుగారే చేయించారు లోగిట్లో. ఆ ధాన్యం అమ్మించి ఆ రొక్కం దగ్గరే ఉంచుకోమన్నారు చెంగల్వరాయుణ్ణి. ఆనాటి నుంచి మునసబుగారికి కుడి భుజంలాగా మునసబుగారి లోగిట్లోనే ఉండిపోయాడు చెంగల్వరాయుడు. చెంగల్వరాయుణ్ణి చూచినప్పటి నుంచి సత్యవతికి కన్నతల్లి తిరిగి లేచి వచ్చినట్టుండేది. పొలం వెళ్లినా బయటికెళ్లినా సత్యవతికి ఇష్టమైనదేదైనా ఒకటి తెచ్చి ఇచ్చేవాడు చెంగల్వరాయుడు. సత్యవతి జ్వరం పడి లేస్తే సూర్యుడు గుమ్మపాలు తెచ్చి సత్యవతి మంచం దగ్గర స్వయంగా పెట్టేవాడు. ఎవరైనా అడిగితే గుమ్మపాలు ఒంటికి మంచిదమ్మా అని సమాధానం ఇచ్చేవాడు. రోజులు గడుస్తున్నాయి. సత్యవతి పెద్దదయింది. గడప దాటనివ్వడం లేదు ఇంట్లో పెద్దవాళ్లు, సాంప్రదాయమున్ను. కాని సత్యవతికి మాత్రం చెంగల్వరాయుని తల్చినంతనే దేవగానం వినిపించినట్లుండేది. అతను ఎదుట ఉన్నంతసేపు తన ముఖానికి వన్నెలు వచ్చేవి. ఒకనాడు చెంగల్వరాయుడు ఎప్పట్లాగూ పొలంలో పాలకోడు ఒడ్డుగా పెరిగిన పెద్ద పెద్ద మల్లిపొదల్లో నుంచి దోసెడు మల్లిమొగ్గలు తెచ్చాడు ఉత్తరీయంలో. ఆ దుబ్బుల్లో పాము ఉందంట, ఎందుకక్కడికి పోతావు? ఈ పువ్వులు లేకపోతే పోయిందిలే, వెళ్ళొద్దు అంది పువ్వులందుకుంటూ సత్యవతి. నన్నే పాము ఏమీ చెయ్యదు, నీవు నా పక్క చూస్తా ఉన్నన్నాళ్ళు అన్నాడు కళ్ళు నేలకి వాల్చి. నిండు చంద్రుణ్ణి చూచి సముద్రం పొంగినట్టు పొంగింది సత్యవతి హృదయం. రోజులు గడుస్తూనే ఉన్నాయి. మరొకనాడు పొలం నుంచి వస్తుంటే మొండి తాడిచెట్టు క్రింద ఎగరలేక పడిపోయిన చిలకపిల్ల కనిపించింది. ఆ చెట్టు మ్రానిలో దాని గూడులో నుంచి పడ్డది. దాన్ని తను సత్యవతికిచ్చాడు. ఆ ఇచ్చిన చిలుకని ఒక బుట్టలో పెట్టి అరటిపండ్లు పెట్టింది సత్యవతి. ఆ సాయంత్రం ఇంటి ఖర్చులకిగాను చెంగల్వరాయుడు బండి కట్టుకుని సంతకి వెళ్తున్నాడు. అతను ఎప్పుడు ఎందుకు కట్టినా తన స్వంత బండి, స్వంత ఎడ్లనే కడతాడు. కొంత దూరం వెళ్లేటప్పటికి సత్యవతి దారికి అడ్డంగా నించుంది. పక్కనుంచి చెట్టు కింద నుంచి దూకివచ్చి. ముందర రోజు వర్షానికి రోడ్డు అంతా తడిసి పారాణి పూసుకున్నట్టుగా ఉంది. సత్యవతిని చూచి చెంగల్వరాయుడు నిర్ఘాంతపోయాడు.
ఎందుకొచ్చావు ఇంత దూరం? తిరిగి నిన్ను ఎట్లా తీసుకెళ్లడం ఇంటికి? అన్నాడు చిరునవ్వు భయం కలిసి. ఏం భయం లేదులే, నన్నెవ్వరూ ఈ చుట్టుపట్ల ఏం చెయ్యలేరు. నేనందరికీ తెలుసుగా ఇక్కడ. నీవు మాత్రం భద్రంగా వెళ్ళిరా అంటూ తన తలలో వాడిపోయిన మల్లెపూల చెండ్లు తీసి ఎడ్ల కొమ్ములకి కట్టింది. ఇదిగో అమ్మవారి కుంకం అని చెంగుముడిలో ఉన్న కుంకం తీసి నించుని ఉన్న అతనికి బొట్టు పెడుతూ, నీ కూడా నేనుండనుగా సంతలో అమ్మవారే కాపాడుతుందిలే, అందుకనే ఇది అంది. చెంగల్వరాయుడి హృదయంలో పువ్వులు వికసించి కళ్లల్లో తేనెలులికినాయి. ఆ సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు చిలకకి ఒక పంజరము, గోధుమ పూసలు తెచ్చాడు సత్యవతికి. ఈ పెరుగుతున్న మైత్రి సుబ్బారాయుడికి అంత నచ్చలేదు. కళ్ళు చిట్లించాడు. వదినలు రుసరుసలాడారు. మరో సంవత్సరం పైబడుతోంది. ఒకనాడు రవిక అంచులకి చెంగల్వరాయుడు తెచ్చిన గోధుమ పూసలు కొట్టుకుంటూ చిలకకి పాటలు నేర్పుతోంది సత్యవతి. మధ్యాహ్నం ఎండకి నిద్రపోతున్న సుబ్బారాయుడు త్రుళ్ళిపడి లేచాడు. ఏం సత్యవతి, ఏంటి శని? ఈ చిలకని ఎప్పుడో పీక పిసికేస్తాను. ఏంగోలా నిద్ర లేకుండా అని అరిచి చటాలున లేచి బయటికెళ్ళిపోయాడు. క్రొత్తగా కొన్న కారెద్దుల దున్నని కట్టేస్తున్నాడు చింతాలు. దున్నపోతులు గున్న ఏనుగులలా ఉన్నాయి. ముక్కులు కుట్టారు. చింతాలుని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇంట్లో కోపం మీద చావిట్లోకి వచ్చిన సుబ్బారాయుడు చెట్టుకు నిలబడి ఉన్న దుక్కికర్ర తీసి దున్లన్నీ ఒక్క పెద్ద దెబ్బ వేశాడు. జతలో ఒక పోతుకి నడుమీద పడ్డది దెబ్బ. దున్న దద్దరిల్లిపోయింది. అప్పట్నుంచి ఆ దున్న మరీ పొగరుమోతయింది. సుబ్బారాయుడి గొంతు వినిపించినా, నీడ మీద పడినా అతన్ని చీరెయ్యడానికి చూస్తోంది. పగపట్టింది అతని మీద. దోసెడు ముత్యాల్లోనూ దోసెడు రత్నాల్లోనూ పుట్టావు నువ్వు. నేనంటే ఎందుకిట్లా నీకు? అన్నాడు చెంగల్వరాయుడు ఒకనాడు పై కొమ్మల నుంచి ఎర్ర మందార పువ్వులు కోస్తూ. పువ్వుల కోసం దోసెలి పట్టి పైకి చూస్తూ ప్రతిమలా నించుంది సత్యవతి. నా పుట్టుక మాటకేం గాని నాకు నివ్వే పుట్టెడు బంగారం అంది కొంచెం కొంటెగా. నేను ఆలోచిస్తా ఉండా, నాకు చిన్నతాత కొడుకు ఉండాడు, నాకు పినతండ్రి. ఆయనతో నీకోసం అడిగిద్దామని. ఎట్లొచ్చి డబ్బు సంపాదించాలి, అదే చిక్కు అన్నాడు చెంగల్వరాయుడు విచారంగా. ఒకనాడు సుబ్బారాయుడితో, వయసొచ్చిన పిల్ల, అతగాడితో ఈ సఖ్యం ఏంటండి అంది ఆయన భార్య. అతను ఉలిక్కిపడ్డాడు. కోపంగా చూచి ఊరుకున్నాడు. కాస్త ఆగి, ఎవరన్నా ఏమన్నా అన్నారా ఊళ్ళో అన్నాడు. తన మేడ మీద గదిలో ఒక్కడే పచార్లు చేస్తున్నాడు. ఆనాడు ఆ నగలమూట విషయమూ అంతేగా. ఈ పేరు ప్రతిష్టల కోసమేగా అంత భయపడ్డది. ఆ రోజు ఎవ్వరూ వెళ్ళని ఆ మల్లెదుబ్బల దగ్గరికి ఎందుకు వెళ్ళడం ఆ చెంగల్వరాయుడు? దానికి పువ్వులకి, అంటే ఆ సత్యవతికి. ఎవరో దొంగాళ్ళు దాచిపెట్టుకున్న ఆ నల్లగుడ్డ మూట వాడి కంటబడ్డది అనుకుంటూ తిరిగాడు తనలో తాను. ఆనాడు ఆ మూట దొరికిందని, మల్లెపొదలో పెట్టారని వచ్చి సుబ్బారాయుడితో చెప్పాడు చెంగల్వరాయుడు. సుబ్బారాయుడి ఊళ్ళంతా వణికిపోయింది. మన పంట బోదెలోనా, మన పొలంలోనా దొంగల సొమ్ము, రెండో కంటి వాడికి తెలియనివ్వద్దు అని ఆ మూట మోయించుకెళ్ళి గోనలిట్లో వదిలేయించేశాడు. లోకనింద ఏదైనా ఎట్లాగా భరించటం? ఎందుకైనా మంచిది ఈ చెంగల్వరాయుడిని వదుల్చుకోవడం మంచిది. కిటికీలో నుంచి చూస్తూ నిలబడ్డాడు. ఎదురుగా తామరగుంటలో నుంచి మునసబుగారి గూసుబాతులు ఈదుకుంటూ ఒడ్డు చేరుతున్నాయి. గట్టుమీద వెళ్తున్న వాళ్ళని పొడవడానికి మెడలు బారెడేసి చాచుకుంటూ. మునసబుగారి రాశికావలి కుక్కలు చెరువుగట్టు మీద తోకల మీద కూచుని నీళ్లు చూస్తూ ఈగల్ని నాలికతో పడుతున్నాయి. చుట్టూ పచ్చచేలన్నీ పసిరి కప్పినట్లున్నాయి. ఆ రాత్రి పొలంలో నుంచి రాంగానే వీరయ్య చెప్పాడు రమ్మన్నారని. చెంగల్వరాయుడు లోపలికెళ్ళాడు సుబ్బారాయుడి గదిలోకి. ఒక అరగంట అయ్యాక మేడమీద మంచినీళ్లు పెడుతూ అక్కమ్మ చూచింది. చెంగల్వరాయుడు సుబ్బారాయుడి గదిలో నుంచి బయటకొస్తూ అతని పల్చటి తెల్లటి ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు గుమ్మం బయట. మర్నాడు ఉదయం తెల్లవారక ముందర్నుంచి సత్యవతి తన గదిలో లేదు. అక్కమ్మ చూచేటప్పటికి చెంగల్వరాయుడు తన బండి కట్టుకుని వెళ్ళిపోయిన దారిని నడుచుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళింది అక్కమ్మ.
కొంత దూరంలో ఉన్న పున్నయ్య కోనేటి పక్కన పున్నయ్య గారి సమాధులకి ఎదురుగా ఒక చెట్టు కింద ఒక పక్కగా ఒరిగి ముడుచుకొని పండుకుని ఉంది. సత్యవతి కౌగిట్లో ఒక తెల్లటి ఉత్తరీయం ఉంది. నిన్న రాత్రి చెంగల్వరాయుడు వేసుకున్నదే అది. ఉత్తరీయం కొంచెం ఒకచోట తడిగా ఉంది. గడ్డం కింద ముఖం అంతా కన్నీళ్లు జారిన ఆనవాళ్లున్నాయి. కనురెప్పలు ఇంకా వాచి తడిగానే ఉన్నాయి. అప్పుడే నిద్రపట్టినట్లుగా ఉంది. సత్యవతికి తెలియకుండా ఆ ఉత్తరీయం లాగుకుని మరుగుగా ఒళ్ళో పెట్టుకుని దాచింది అక్కమ్మ, ఎవ్వరికీ కనబడకుండాను. రోడ్డు మీద నుంచి చెట్టు వరకు ఉన్న పల్లంలో సన్న మన్ను మీద 2 జతల అడుగులు కనిపించినాయి. ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది. అక్కమ్మ అడుగుజాడల్ని చేత్తో తుడిపేసింది. ఆ ఎండల్లో ముహూర్తాల రోజుల్లోనే సత్యవతికి పెండ్లి అయింది. పక్షం తిరగకముందే పుట్టింటికి పారిపోయి రావడము, అక్కమ్మ వీరయ్య తిరిగి తీసుకెళ్లడమున్నో. మరొక వారం పోయాక జుట్టు విరయబోసుకుని మునసబుగారమ్మాయి పొలాల్లో తిరుగుతోందని, ఎక్కడో తూము మీద కూచుని ఉందని రకరకాల వార్తలు చేరినాయి పాలూరు గ్రామానికి. ఊళ్ళో అమ్మలక్కలు చెప్పుకోసాగారు. అదేంటి, ఆ అన్నల్ని చూస్తే మనలాంటి వాళ్ళకే భయం, ఆ పిల్లదేమిరాది గుండెమ్మా, భయమే లేదు గదా అంది ఒక ఆవిడ. ఏమీ ఎరగనట్టే ఉంటాది, ఎంత జానాతనం, జట్టిల్లాంటి అన్నలుండంగా ఇట్లా కాపురం ఎగేయటం అంది రెండవ ఆవిడ బిందె తోముతూ. నీళ్లాట రేవులో కాపురం మీద ఎట్లా ఉంటాది, ఆ చెంగల్వరాయిని ఇన్నాళ్ళు ఇంట్లో గట్టా ఉంచుకోకూడదు, ఆడపిల్లలుండా ఇంట్లో ఇట్లాగే అవుతాయి అంది మరొక వేదాంతి బిందె భుజం మీద పెట్టుకుంటూ. అన్ని వార్తలు సేవకుల ద్వారా మునసబుగారి కోడళ్ళకి తెలుస్తున్నాయి. సుబ్బారాయుడు వినక తప్పిందిగాదు. పిచ్చివాడిలా కోపం తెచ్చుకున్నాడు. పండ్లు పటపటా కొరికాడు. పరవళ్లు తొక్కుతున్నాడు. మునసబుగారి ఒత్తిడి వల్ల సత్యవతిని భూతవైద్యం చేయించడానికి పుట్టింటికి తీసుకొచ్చారు. నిశ్చయంగా సత్యవతికి దయ్యం పట్టింది అన్నాడు వైద్యుడు పేరంటాలయ్య. అక్కమ్మ మరిది రంగం నుంచి ఉత్తరం రాశాడు. చెంగల్వరాయుడు రంగంలో ఉన్నాడని, 2 సంవత్సరాలు రంగంలోనే ఉంటానన్నాడని. అక్కమ్మ సత్యవతితో చెప్పింది. అవును, డబ్బు సంపాదించుకుని వస్తానన్నాడు అంది సత్యవతి విచారంతో. ఏం లాభం సత్యవతి ఇక ఇప్పుడు అంది అక్కమ్మ. సత్యవతి ముఖం కప్పుకుంది చేతులతో. చిన్నగా వెక్కి వెక్కి ఏడ్చింది ఆపుకుంటూ. సత్యవతిని తిరిగి పంపించే రోజున సుబ్బారాయుడు అగ్నిపర్వతంలా బుసలొదిలాడు. మొండితాడికి కట్టేసిన కారుదున్న ఇంకా బుసకొట్టింది. ఇంకా పగబట్టే ఉంది. రోజులు గడుస్తున్నాయి. తొలకరి వచ్చింది. రాత్రులంతా తామరగుంటలో కప్పలు బెకబెకమంటున్నాయి. పున్నయ్య చెరువులోనూ తామరగుంటలోనూ తామర పువ్వులు వర్షానికి నలిగిపోయినాయి. మొండి తాడిమీద చంద్రుడు ఉదయించాడు. పౌర్ణమి చంద్రుడు ఎర్రగా, నిశాదేవి కుంకుమ బొట్టులా. రాత్రి గడిచిన కొద్దీ పున్నమ నెల తెల్లబారింది. భోజనాల వేళకి సత్యవతి వచ్చింది. ఈసారి నగలు తీయాలన్న స్పృహ కూడా లేదు. తిరిగి సత్యవతిని చూచేటప్పటికి పంజరంలో చిలక కిలకిలలాడింది. రెక్కలు రెపరెపా కొట్టుకుంటూ పాట మొదలెట్టింది. ఆ గోలకి పెంపుడు కుక్కని పరీక్షిస్తున్న సుబ్బారాయుడు తల పైకెత్తి చూచాడు. కళ్ళు ఎర్రబారినాయి. ఒళ్ళు వణికింది. కోపంతో, ఈ గడప తొక్కద్దు అనలే, ఈ శని ఇంకా మాకు విరగడ కాలే, తల ఎత్తుకుని బతకనివ్వదల్లే ఉంది అంటూ అంగలమీద లేచి చావిట్లో చిలక కొయ్యికి ఉన్న ఉత్తరీయం మీద వేసుకుని చెప్పుల్లో కాళ్లు పెడుతూ వచ్చిన దారినే నడు అన్నాడు. సత్యవతి వెనక్కి వెనక్కి చూచింది వెళ్లబోతూ. తనకేసే చూస్తూ గూట్లో చిలక పాట పాడుతూనే ఉంది. పరువుగల అన్నలు పయనమైనారా, రాకాసి వదినలు రానివ్వరేమో. మండువాలోకి వచ్చిన పెద్ద వదిన తెల్లారాక తీసుకెళ్ళండి అంది. ఎవళ్ళన్నా చూస్తే తిరిగి వచ్చేసినట్టు అంటూ అతను ముందు, సత్యవతి వెనక నడిచిపోతూనే ఉన్నారు. దారిలో తుమ్మమానులు నల్లగా నుంచొని ఉన్నాయి. నేవళంగా పచ్చగా పెరిగి ఉన్న చెట్లన్నీ పూర్తిగా విభూదిలో ముంచెత్తినట్టు ఉన్నాయి ఆ పున్నమ వెలుగులో. అతని కిర్రు చెప్పుల చప్పుడికి దారికి అడ్డంగా ఉన్న ఒక పెద్ద పాము
పక్కగా తప్పుకుపోయింది. దారి పక్కన మళ్లల్లో నీళ్లు తళతళలాడుతున్నాయి. సుబ్బారాయుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి చుక్క పొడిచింది. వాళ్ల గుమ్మం వరకు పంపించి వచ్చాను. లోపలికెళ్లడానికి నాకు ముఖం చెల్లలేదు అన్నాడు భార్య అడుగగా. తిరిగి మరునాడు వాళ్ల అత్తవారి మనుషులు వచ్చారు వెతుక్కుంటూ. అన్నగారి ముఖం వెనక్కి తిరగంగానే ఇంట్లోకి వెళ్లకుండా ఎక్కడికో పారిపోయింది. నూతులు గోతులు దేవించారు, చెరువులు గాలించారు. ఆ చుట్టుపట్ల ఎక్కడా సత్యవతి జాడ కనబడలేదు. వెతికి వెతికి వేసారిపోయి మునసబుగారు మంచం ఎక్కారు. చేతినున్న షావుకారు మురుగు అరిచేతిలో పడుతోంది. క్షీణించిపోయి 3 నెలలు తిరగకముందే కాలం చేశారు. సుబ్బారాయుడు ఇంటి విషయం, ఆస్తి విషయం ఏమీ శ్రద్ధ పట్టుకోవడం లేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చావిట్లోనే కూచుని ఉంటాడు. సత్యవతి పరారీ అయిపోయిన సంవత్సరంలోనే గమిడిపోతుల జత అమ్మేశారు. వెంటనే దుక్కిటెడ్లు, పాడి పశువులు అన్నీ అమ్ముడుపోయినాయి. సుబ్బారాయుడు తన పట్టెమంచం పడక మానేశాడు. చావిట్లో ఒక నులక మంచం వేసుకున్నాడు. భోజనం, పడక అన్నీ అక్కడే. అమ్మవారి గుడి ముఖం చూడడం మానేశాడు. సత్తెమ్మ సంబరాలు ఆగిపోయినాయి. ఆస్తి క్షీణించసాగింది. ఆశ్రిత సేవకవర్గం లోగిలి విడిచిపోయారు. క్రమంగా ఏదో తగుపాటి సంబంధాలకి ఆడపిల్లల్ని ఇచ్చేశారు. ఎంత పౌరుషవంతుడు! ఆ సంబంధాలెట్లా అందాడో! ఏదో మతిపోయిందతనికి, చెల్లెలు తెచ్చిపెట్టిన తలవంపులకి అని అందరూ ఉసూరుమన్నారు. ఆస్తి ఆఖరికి అంతా పోయింది. ఆ లోగిలి ఒక్కటి నిలిచింది. దానికోసం రక్షణ లేదు. దానిమీద అప్పులవుతున్నాయి. సుబ్బారాయుడు అకాలంలోనే వృద్ధుడయ్యాడు. ముఖం అంతా తీరని భారంతో ముడతలు పడ్డది. మండు టెండలకి తన పొలంలో నల్లరేగడి బీటగారినట్టు. అతన్ని చూడంగానే పంజరంలో చిలక భయపడి రెక్కలు టపటపలాడించి బయటికి ఎగిరిపోవడానికి ప్రయత్నించేది. సుబ్బారాయుడు చిలక మీద కోపం కూడా తెచ్చుకోవడం లేదు. సత్యవతి వెళ్లిపోయిన దగ్గర్నుంచి చిలక తిండి తీర్థాలు మానేసింది. అక్కమ్మ పెట్టినా తినకుండా ముక్కు రెక్కలలో పెట్టుకుని అలాగే పడి ఉండేది. రంగూను నుంచి వచ్చిన మరిది చెంగల్వరాయుడు జ్వరం పడి రంగూనులోనే పోయాడని అక్కమ్మతో చెప్పాడు. అక్కమ్మ గుండెలో బరువుతో వెళ్లి చిలక పంజరం తెరిచి చిలకని వదిలేసింది. పేదరికం భరించలేకను పువ్వులమ్మిన ఊళ్ళో కట్టెలమ్మడం కష్టమయ్యింది. తమ్ములందరూ తలకొక దారిని బస్తీలు పట్టారు. వాళ్ల కుటుంబాలతో దుకాణాలు పెట్టుకుని గుమాస్తాగిరులు సంపాదించుకుని చిన్న బ్రతుకులు బ్రతుకుతున్నారు. జరిగిన ఈ గాథ అంతా, ఈ లోగిలి విచిత్ర పరిణామం అంతా ఆ అరుగు మీద కూర్చున్న అక్కమ్మ తలపోసుకుంది. ఆ రాత్రంతా వచ్చిన కొద్దిమంది బంధువులు అందరూ సుబ్బారాయుడు మంచం చుట్టూ జాగారం చేశారు. మధ్యరాత్రికి వృద్ధుడికి మళ్ళా మెలకువ వచ్చింది. ఇంకా రాలేదు సత్యవతి అన్నాడు. లేదన్నా అంది అక్కమ్మ. అక్కమ్మ, ఇంక మీదట సత్యమ్మ సంబరాలు చేయిస్తావా? ఆయమ్మ పేరే సత్యవతిది అన్నాడు ఆగి ఆగి కొంచెం ఆయాసంతో. అట్లాగే అన్నా, తప్పకుండా చేయిస్తాం అంది అక్కమ్మ నుదురు మీద చెయ్యి వేస్తూ. రోగికి కాస్త ఆయాసం ఎక్కువైంది. బయట నుంచి తొలకరి గాలులు చల్లగా వీస్తున్నాయి. ఆ చిన్న గాలిలో ఆ పాత చిలక పంజరం కొంచెం ఊగిసలాడింది. వెలిమబ్బు చాటునుంచి చంద్రుడు ఉదయించాడు. నీళ్లల్లో వజ్రంలా నడిరాత్రి గడిచిపోయింది. మలికోడి కూసేటప్పటికీ సత్యవతి, సత్యవతి అని గట్టిగా అరిచాడు. అన్నా, అన్నా ఇంకా రాలేదు అంది అక్కమ్మ. గోనలేరు పొంగింది, అదిగో నురగలు, కన్నయ్య లేడు అన్నాడు ఆగుతూ. ఆయాసంతో కొంచెం ఆగాడు. బల్లకట్టు కన్నయ్య లేడే అక్కమ్మ,
లేడు. నేనే బల్లకట్టు వేశానే అక్కమ్మ. నేనే ఎక్కనందే బల్లకట్టు చేత్తో లాగి బల్లకట్టు మీద పడేశానే అక్కమ్మ, అంతే అన్నాడు. అంతా నిశ్శబ్దం. మళ్ళీ సత్యవతి అనే కేక. వస్తాదిలే, పడుకో అన్నా అంది అక్కమ్మ మృదువుగా. సుబ్బారాయుడు కండ్లు ఇంకా కొంచెం తెరిచాడు. ఎర్రిదానా, సత్యవతి రాదు. గోనలేరు మింగేసింది. బల్లకట్టు మీద నుంచి నీళ్లలోకి జారిపోయింది. అదిగో అదిగో, నేనే నా చేతులారా. సగం తెరిచిన కళ్ళు మూతలు పడ్డాయి. గదిలో చుట్టూ వస్తున్న కన్నీళ్లన్నీ గడ్డలు కట్టాయి. శ్వాస వినబడడం ఆగింది. రోగిది. నీడలా ప్రమిద వెలిగించి గాలికి చెయ్యి అడ్డం పెట్టుకుని దీపానికి లోపలించి వచ్చింది చంద్రమ్మ తల దగ్గర పెట్టడానికి. అలరాస పుట్టిళ్ళు. రచన శ్రీమతి ఎన్ కళ్యాణసుందరి జగన్నాథ్.